కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారావు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నారు. రెండవ రోజు గణేష్ మహారాజ్ కు ఉదయం నుండి దీప ధూప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సభ్య గౌసిద్దులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి గాయత్రి నగర్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీ అధ్యక్షుడు కృష్ణారావు మాట్లాడుతూ, మా వెల్ఫేర్ అసోసియేషన్ కొత్త బాడీ వచ్చాక మేము గణేష్ ఉత్సవ కమిటీ, సీనియర్ సిటిజన్స్, మహిళలు అందరం కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలుపుతూ, ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామివారికి దీప ధూప నైవేద్యాలు సమర్పిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సభ్య గౌసిద్దులు హాజరు కావడం మాకు చాలా ఆనందంగా ఉందని, అలాగే మా కాలనీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే. కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ గాయత్రి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారావుని మాట్లాడుతున్నానండి. ఈ సంవత్సరం నా ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ, వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సీనియర్ సిటిజన్ మరియు మహిళా వాళ్ళ ఆధ్వర్యంలో గణేశోత్సవాలు ఘనంగా నిర్వహించుటకు మేము ప్లాన్ చేసుకున్నామండి. ఈరోజు ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా కావడానికి మా కాలనీ వాళ్ళందరూ బాగా సహకరించారు. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ సంవత్సరం ప్రతి ఇళ్ళు ప్రతి ఒక్కరిని రమ్మని మేము ఇంటింటి తిరిగి ఆహ్వానించాము. మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం అంతా ఘనంగా చేస్తున్నారండి. ఈరోజు మన ఎమ్మెల్యే గారు మార్నింగ్ నా గణేష్ని దర్శించుకోవడం జరిగింది. అనుకోకుండా ఈ ఏరియాకి వచ్చారు. మా గణేషన్ దగ్గరికి వచ్చి మేము అడగకుండానే మాకు వరాలు ఇచ్చారండి. ఈ రోడ్డు చాలా రోజుల నుంచి డ్రైనేజ్ పెండింగ్ ఉంది. అనుకోకుండా ఆయనే మమ్మల్ని అడిగి ఏంది ఇక్కడ వాసన వస్తుంది అని కొని ఇమీడియట్గా 30 లక్షలు శాంక్షన్ చేసి ఈ డ్రైనేజ్ లైన్ శాంక్షన్ చేయడం జరిగిందండి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కార్పొరేట్ సభ్యా మేడం గారికి, గౌసిద్దీన్ గారికి మేము అడగకుండా మా పనులు చేసి గాయత్రి కాలనీ అభివృద్ధికి సహకరించినందుకు వాళ్ళకి ఎల్లవేళ రుణపడి ఉంటామండి. తరపున ప్రతిరోజు ఉదయము 7:30 నుంచి పూజా కార్యక్రమం ఉంటుంది. 8:30 కల్లా పూజా కార్యక్రమం పూర్తవుతుంది. అదేవిధంగా సాయంత్రము 6:30 నుంచి సీనియర్ మహిళలు ఇక్కడ వేదపారాయణం చదువుతారు, సహస్రనామం చదువుతారు. ఆ తర్వాత లలిత పూజా కార్యక్రమం ఉంటుంది. పూజా కార్యక్రమం అనంతరము ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ఒక దాత ప్రసాదానికి వస్తుంటారు. ఒక దాత సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఒక ఈవెంట్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల వాసులు అశేషంగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ అదేవిధంగా మా గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళ ఈ చుట్టుపక్కల ప్రాంతాలపై ఉండడం. కార్యక్రమము అరిగెల సత్యనారాయణ గారు నిమజ్జనం రోజు అనగా శనివారము 6వ తేదీ సెప్టెంబర్ 2025 శనివారం మధ్యాహ్నము 12 గంటల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కలదు. అదేవిధంగా అదే రోజు నెక్స్ట్ లడ్డు వేలం పాట, స్వామివారి ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమం కలదు. కావున